మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు యాదటలో గత 10 ఏళ్లుగా పుట్టాసుపత్రి పేరు మీద ఈ రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ 10 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించి ఈ రోడ్లను ఎక్కడ కూడా అభివృద్ధి చేయకపోవడంతో ఇక్కడ యాదిపల్లి చౌరస్తా నుంచి గాంధీనగర్ చౌరస్తా, అదేవిధంగా హనుమాన్ వాడ బస్టాండ్ దాకా వెళ్ళే ఈ రహదారి చాలా ఇబ్బందిగా ఉందంటే గౌరవ మంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి నిన్ననే కాంట్రాక్ట్ మాట్లాడితే తప్పకుండా ఈ రోజు నుంచి పని ప్రారంభిస్తామని చెప్పి ఈరోజు ఉదయం 9 గంటలకే పని ప్రారంభించి ఇటాచీలు ఇక్కడ పనులు కూడా పెట్టి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ 10 రోజులనే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కూడా పూర్తిగా చేస్తామని చెప్పి యాదపల్లి ప్రజలకు, అదేవిధంగా గాంధీనగర్ ప్రజలకు నేను మాటిచ్చి ఈ రోజు నుంచే పని ప్రారంభించడం, ఎక్కడ కూడా నాణ్యతలో లోపం లేకుండా ఈ 3 చౌరస్తాలు కలిసే ప్లేస్లో ఇక్కడ బీటీ పెడితే ఇప్పుడు వర్షానికి లేచిపోతుంది కాబట్టి ఒక ఎటు 100 మీటర్లు సీసీ చేయాలని చెప్పి ఇప్పుడే కాంట్రాక్ట్తో మాట్లాడడం జరిగింది. తప్పకుండా నాణ్యమైన వేసి ఈ ప్రాంతంలో ఎక్కువ చౌరస్తా ప్రాంతం, ఎందుకంటే 3 ఊళ్ళు కలిసే ప్రాంతం కాబట్టి ఏరియా మొత్తం షాపులు దుకాణాలు నడుపుకునే వాళ్ళకు దుమ్ము ధూళితో ఇబ్బంది అవుతుంది. గత 10 రోజులుగా అయినటువంటి మా అక్క జిల్లాలు కూడా చాలా ఇబ్బంది పడి నా దృష్టికి తేవడం జరిగింది. అందుకే కాంట్రాక్ట్ను తప్పకుండా ఒప్పించి మెప్పించి ఈరోజు పని ప్రారంభించడం. 10 రోజుల్లో ఇది సీసీ బీటీ కంప్లీట్ చేస్తానని చెప్పేస్తూ ఏదైతే తుర్కాపల్లి నుంచి పుట్టకు 4 లైన్ల రోడ్డు నిలిచిపోయి ఏదైతే ఒక రోడ్ అయింది, ఒక రోడ్ కాకపోతే దాన్ని కూడా ఇంకా మిగిలిన రోడ్లను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ మంత్రి గారు వారి సహకారంతో ఏదైతే మిగిలిపోయిన రోడ్లన్నీ కూడా యామ్లో ఇలా ఒక మంచి పథకం తీసుకొచ్చి యామ్ పథకం ద్వారా రోడ్లన్నీ కంప్లీట్ చేయడానికి, అన్ని గ్రామాలకు రోడ్డు వసతి కల్పించడానికి ప్రభుత్వం కృతనిశ్చయిత ఉంది. కాబట్టి మిగిలిపోయిన అసంపూర్తిగా ఉన్న రోడ్లను కూడా కంప్లీట్ చేయడానికి మా ప్రభుత్వం ముందుకు వచ్చింది.